హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు ఒక మంచి పచ్చడి రెసిపీ చూపిస్తున్నాను. అదేంటంటే దోసకాయ ముక్కల పచ్చడి అండి. దోసకాయని పొట్టు తీసేసి ఒక 80% వరకు గింజలు తీసేసాను, ఒక 20% వరకు ఉంచాను. ఇది ఎండుమిర్చితో చేస్తున్నానండి నేను. ఎండుమిర్చి కొంచెం అంత జీలకర్ర, ఒక సగం స్పూన్ అంత ఆయిల్ వేసి వేపుకోవాలి. చక్కగా వేగిన తర్వాత చల్లారబెట్టుకొని మొత్తం చల్లారనివ్వాలండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒక 4-5 వెల్లి రెబ్బలు కూడా వేసాను, వెల్లిపాయ రెబ్బలు. ఒక కాయకు 4-5 వేస్తున్నానండి. అంతకంటే ఎక్కువ వేస్తే కూడా వెల్లిపాయ ఫ్లేవర్ అనేది కొంచెం డామినేట్ చేస్తుంది దోసకాయ పచ్చడిలోకి. కాబట్టి ఒక 4-5 వేస్తే సరిపోతుంది. తర్వాత కొంచెం ధనియా పౌడరు, ఒకవేళ కొత్తిమీర ఉంటే ధనియా పౌడర్ అవసరం లేదు, స్కిప్ చేసేయండి. కొంచెం జీరా పౌడరు, అలాగే దీంట్లో కంపల్సరీ వేయాల్సింది ఏంటంటే నువ్వుల పొడి అండి. వేపి పొడి చేసి పెట్టుకుంటాం కదా నువ్వులు, అది ఒక 2 స్పూన్లు అంత వేయాలి. దీంతో పచ్చడి రుచి మరింత పెరుగుతుందండి, చాలా బాగుంటుంది. తర్వాత మిక్సీ పట్టుకొని ఈ ఎండుమిర్చి ఇవి కొంచెం నలిగిన తర్వాతనే మనం దోసకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే దోసకాయ ముక్కలు కూడా బాగా మెత్తగా కూడా చేయకూడదండి, కొంచెం ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది. చిన్నగా 2 పలసిస్తే సరిపోతుందండి. బాగా మెత్తగా అయితే మనకు కొంచెం తింటున్నప్పుడు ముక్కలు తగులుతూనే బాగుంటుంది. చూసారా, అలా వేసేసి ఒక 2 పలసిస్తే సరిపోతుందండి. చూసారా, అలా అంతవరకు సరిపోతుంది. తర్వాత పోపు వేసుకుందాము దీంట్లోకి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం అయితే మొత్తానికి మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. లైక్ చేస్తూ ఉండండి. మీరు లైక్ చేస్తే మా కంటెంట్ కొంచెం ముందుకు వెళ్తుంది కదా. చూసారా, పోపులో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పసుపు, కొంచెం ఇంగువ కూడా వేసాను. ఈ పోపులో మట్టుకు కరివేపాకు మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి. కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు, ఆ రోజు అందుబాటులో లేక నేను వేయలేకపోయాను. చూసారా, ఈ పోపుని మనం పచ్చళ్ళలో కలిపేసుకొని ఇది అన్నంలోకి కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుందండి. పచ్చడి చాలా ఇష్టంగా కూడా తింటారు ఎవరైనా. నువ్వుల పొడి మాత్రం కంపల్సరీ మర్చిపోకుండా వేయండి, వేస్తేనే ఆ పచ్చడి రుచి అనేది మరింత పెరుగుతుంది. అలాగే మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.